అంటే దేవునికి దూరంగా ఉండకుండా సహవాసానికి వెళ్ళాలి. వద్దు మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, వద్దు మా అన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నేను వద్దు నా సంఘం దగ్గరికి వెళ్ళిపోతాను, నా వాక్యం దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకోవాలి మీరు. అలా మీరు అనుకుంటారా? అనుకోండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యాన్ని మీకు వినిపిస్తున్నాడు అంటే మీ ఆత్మను రక్షించడానికి ఆయన మీకు ఈ పిలుపునిచ్చాడు. ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాడు. ఇందులో ఏ స్వార్థం లేదు. ఈ మాటల్లో నిష్కల్మషమైన వాక్యం, నిర్మలమైన వాక్యం, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేని వాక్యం, కేవలం మీ ఆత్మలు రక్షించే ఒకే ఒక్క సాధనం. ఆ మాటలు విని మార్పు చెంది మీరు మీ కుటుంబాలు ఎప్పుడు సహవాసంలోను, దేవుని వాక్యంలోను, దేవుని పనులలోనూ ఎదుగుతూ ఎదుగుతూ గొప్పవాళ్ళుగా చివరికి ఫ్యామిలీ అంతా పరలోకానికి వెళ్ళాలండి. ఏమంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత అయినా ఏమంటే మీ కొడుకు వచ్చాడా? వచ్చాడండి. ఏమంటే మీ భార్య అదిగోండి వచ్చిందండి. ఏమంటే మరి మీ అమ్మాయి వచ్చిందండి. వెరీ గుడ్, అందరూ వచ్చారండి, చాలా సంతోషం. ఏమంటే మీ కొడుకు రాలేదా? లేదండి, నరకంలో ఉన్నాడు. ఏమంటే మీ ఆవిడ కూడా పక్కన ఏడుస్తుందండి, అక్కడే ఉంది. మరి మీరు వచ్చేసారేంటి? నేను ఎప్పుడు గుడి మానలేదండి, వాక్యం వింటేనండి, ఎన్నోసార్లు రమ్మని చెప్పారండి, రాలేదండి. కానీ అది బాధే కదండి. ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి కుటుంబం కోసం బాధపడుతున్నాడా లేదా? బాగా వినండి. ధనవంతుడు నరకానికి వెళ్ళి కుటుంబం కోసం బాధపడుతున్నాడా లేదా? బాధపడుతున్నాడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక చిన్న బాధ ఉంటుంది మీ మనసులో. ఏమని? అయ్యో నాకు భారీగా ఉన్న ఆవిడ పరలోకానికి రాకుండా పోయింది. అయ్యో నా గర్భాన కొడుగ్గా పుట్టినవాడు పరలోకానికి రాలేకుండా పోయాడు. అయ్యో నా గర్భాన పుట్టిన కూతురు రాలేకుండా పోయింది. వద్దు. అందుకే వచ్చారు వెళ్ళారు అంటే అందరం కలిసే వెళ్ళాలి. పరలోకానికి అందరూ కలిసే వెళ్దామండి. ఎప్పుడు ఏదైనా ఫంక్షన్కి అందరూ కలిసి వెళ్తారు కదా, హ్యాపీ. ఇదిగోండి మా అబ్బాయి అండి, ఇదిగోండి మా ఆవిడ అండి, ఇదిగోండి మా చిన్నోడు, ఇదిగోండి పెద్దోడు అంటే అబ్బా ఎంత గొప్ప అందరు కమాన్ గ్రూప్ ఫోటో అందరూ. చాలా బాగుంటుంది కదండి, ఎంత ఆనందం. ఒకరు మిస్ అయిపోయారు అనుకోండి ఎలా ఉంటుంది? బాధే కదా. వద్దు, అలా మీరు మిస్ కాకండి.